ఆ పార్టీ అధినేత ఎక్కడికి వెళితే అక్కడికి జనం వేలల్లో తరలిస్తారు. ఆయన ఆ ప్రాంతంలో పర్యటించినంతసేపు ఆ పార్టీ ఓ ప్రభంజనంలా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే అనే ఉత్సాహం లీడర్ నుంచి కేడర్ వరకు కూడా కనబడుతుంది. అంతవరకు బాగానే ఉన్న అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుందట. అధ్యక్షుడి టూర్ తర్వాత పార్టీ పరిస్థితి మళ్ళీ మామూలే అట. అయితే ఈసారైనా ఉత్తరాంధ్రలో అధ్యక్షుడి పర్యటన తర్వాత వచ్చిన జోష్ను పార్టీ నాయకత్వం కొనసాగిస్తుందా? ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోగలదా? ఇంతకు ఏ పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్. ఉత్తరాంధ్ర రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ తర్వాత జగన్ ఆయన పరామర్శించేందుకు వెళ్లారు. జగన్ విశాఖలో బయలుదేరింది మొదలు శ్రీకాకుళం జిల్లా వరకు ఎక్కడ చూసినా వైసీపీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చారు. జగన్ తాజా టూర్ వైసీపీలో కొత్త జోష్ కారణమైందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. గతంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కూడా జగన్ ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఇప్పుడు మరోసారి అదే ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అసలు సమస్య మాత్రం వేరే ఉంది. జగన్ పర్యటన విజయవంతమైందని పార్టీ చెబుతోంది. కానీ ఈ పర్యటన తర్వాత ఉత్తరాంధ్రలో వైసీపీ నిజంగానే గాడిన పడుతుందా? పార్టీ తలరాత మారుతుందా అనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల ఫలితాలు ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద షాకే ఇచ్చాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కలిపి కేవలం 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానానికి పార్టీ పరిమితమైంది. ఒకప్పుడు వైసీపీకి బలమైన ప్రాంతంగా భావించిన ఉత్తరాంధ్రలోనే పార్టీ వెనకబడ్డం నాయకత్వానికి పెద్ద హెచ్చరికగా మారింది. అప్పటి నుంచి కేడర్లో నిరాశ కనిపించింది. ఇప్పుడు జగన్ వరుస పర్యటనలతో ఆ నిరుత్సాహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయంగా చూస్తే ఉత్తరాంధ్రలో పరిస్థితులు వైసీపీకి అంత సులభంగా ఏం కనిపించడం లేదు. అధికార కూటమి ప్రస్తుతం బలమైన స్థితిలో ఉంది. టీడీపీకి ఉత్తరాంధ్ర సాంప్రదాయంగా బీసీ సామాజిక వర్గాల మద్దతు బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జనసేనకు కాపు సామాజిక వర్గం నుంచి లభిస్తున్న మద్దతు కూటమికి అదనపు బలంగా మారుతోంది. ఈ సామాజిక సమీకరణాలను అధిగమించడం వైసీపీకి పెద్ద సవాల్గా కనబడుతోంది. నాయకత్వం పరంగా కాకుండా కూటమి బలంగా కనబడుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇప్పటికీ టీడీపీకి కీలక నాయకుడు. ఇటీవల ఆయన కుటుంబానికి రాజ్యసభ ప్రాతినిధ్యం దక్కడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీకి బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. విశాఖపట్నంలో ఎంపీ శ్రీభరత్ కూడా పార్టీకి కీలక బలంగా ఉన్నారు. భరత్ స్వయానా లోకేష్ కి తోడలుడు. దీంతో ఈ నాయకత్వాన్ని ఎదుర్కొంటూ వైసీపీ మళ్లీ పుంజుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీలో ఉత్తరాంధ్ర రాజకీయాలకు కీలక నేతగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు వినబడుతోంది. విజయనగరం జిల్లాలో ఆయన ప్రభావం ఎప్పటికీ కొనసాగుతున్నప్పటికీ మొత్తం ఉత్తరాంధ్రలో టీడీపీకి ఉన్న బలమైన ప్రాంతీయ నాయకత్వానికి సరితూగేలా వైసీపీకి జిల్లా వారీగా నాయకత్వం ఉందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. బొత్స ఒక్కరితోనే ఉత్తరాంధ్ర రాజకీయాలను మలుపు తిప్పడం సాధ్యమా, లేక కొత్త తరం నాయకులను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. ఇక వైసీపీకి బయట రాజకీయ సవాళ్లతో పాటు అంతర్గత సమస్యలు కూడా తలనొప్పిగా మారుతున్నాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై నమోదైన కేసు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి సంబంధించిన భూ వివాదాల అంశాలు రాజకీయ చర్చకు దారితీశాయి. అలాగే కొందరు సీనియర్ నాయకుల వ్యవహార శైలిపై కేడర్లో అసంతృప్తి ఉందన్న చర్చ కూడా కొనసాగుతోంది. స్థానిక నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు పార్టీ బలోపేతాన్ని ప్రభావితం చేస్తున్నాయని పార్టీ వర్గాల్లోనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన కేవలం పరామర్శ పర్యటన మాత్రమే కాదు, పార్టీని మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నంగా కూడా దీన్ని చూడొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేడర్లో ధైర్యం నింపడం, నాయకులకు దిశానిర్దేశం చేయడం, అంతర్గత విభేదాలను తగ్గించడం, ఉత్తరాంధ్రపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందనే సందేశాన్ని ఇవ్వడం ఈ పర్యటన వెనుకున్న ప్రధాన లక్ష్యాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఉత్తరాంధ్ర పర్యటనతో వైసీపీ కేడర్లో కొత్త ఉత్సాహం అయితే కనబడుతోంది. కానీ ఆ ఉత్సాహం ఎన్నికల ఫలితాలుగా మారాలి అంటే పార్టీ ముందున్న రాజకీయ పరీక్షలు చిన్నవేం కావు. ఒకవైపు టీడీపీ, జనసేన కూటమి బలమైన నాయకత్వం, సామాజిక సమీకరణాలు, మరోవైపు వైసీపీ అంతర్గత సమస్యలు, కేసులు, నాయకత్వ సమన్వయం వంటి అంశాలు నిర్ణయాత్మకంగా మారనున్నాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.